పరిశుద్ధులై దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మీ అందరికి కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. చాలా ఆసక్తి పరులై దేవుని యొక్క వాక్యం గురించి వినటానికి దేవుని సన్నిధిలో ఉండాలని మీరందరూ ఇక్కడ వచ్చిన విధానాన్ని బట్టి చూస్తూ ఉంటే దేవుడు చేత మీరు నడిపించబడుతున్నారని, దేవుడు మీతో ఉన్నాడని నేను నమ్ముచున్నాను. ఒకసారి చప్పట్లు కొట్టండి. వచ్చిన దేవుని ఇప్పుడు వరకు మనం ఏమి నేర్చుకున్నామంటే ఆదికాండము 2 అధ్యాయాలు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. గత ఆదివారం ఆదికాండము 2వ అధ్యాయం మనం కంప్లీట్ చేశాము. చక్కగా వివాహం జరిగింది, ఆదాము అవ్వకు జరిగింది, చక్కగా అన్యోన్యంగా ఉంటున్నారు, చక్కని జంట ఆనందంగా ఉంటూ ఉన్నారు. కానీ ఇంతలోనే 3వ అధ్యాయంలో 3వ వ్యక్తి ప్రవేశించాడు. 3వ అధ్యాయంలో ఎవరు ప్రవేశించాడు? 3వ వ్యక్తి ప్రవేశించాడు. ఎవరా వ్యక్తి? ఏం చేశాడు? అన్యోన్యంగా సంతోషంగా ఉన్నటువంటి కుటుంబం ఏమైందో ఈ రోజు మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఒకసారి చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు ఈ రోజు ధ్యానాంశంగా. ఎన్ని వచనములు కుదిరితే అన్ని వచనములు ఒక అరగంట సేపు లేదా ఒక 35 నిమిషాలు నేను వాక్యం మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆదికాండము 3వ అధ్యాయము 1 నుంచి 7 వచనములు ధ్యానిద్దాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము మీరు చావనే చావరు. ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరుగున వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియదని స్త్రీతో తెలియనని స్త్రీతో చెప్పగా ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. చాలు. మీకేం అర్థమైందో? ఈ రోజు మనం మాట్లాడబోతున్నది చిన్న పాపం గురించి కాదు, మానవ చరిత్ర మొత్తం ఎందుకు చెడిపోయిందో చెప్పేటువంటి వాక్యం ఇది. ఆదికాండంలో మనకు తెలుస్తూ ఉంటుంది ఇంత అద్భుతమైనటువంటి సృష్టి ఎలా పతనమైందో ఆదికాండం 3వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటది. దేవుడు ఏదేను తోటను చేసినప్పుడు ఉన్నటువంటి ఆనందం, ఉన్నటువంటి పరిశుద్ధత, ఉన్నటువంటి మహిమ ఎలాగ అంతరించిందో మనకి ఇక్కడ కనపడుతూ ఉంటది. ఏదేను తోటలో దేవుని యొక్క సన్నిధిని మొట్టమొదటి మనుషులు ఎలా కోల్పోయారు? మరణమే లేని ఆనందభరితమైనటువంటి జీవితాన్ని మానవుడు శాపభరితంగా ఎలా మార్చుకున్నాడు? ఈ లోకంలోనికి శాపము ఎలా వచ్చింది? ఈ లోకంలోనికి మరణం ఎలా వచ్చింది? ఈ లోకంలోనికి రోగాలు ఎలా వచ్చినాయి? ఈ లోకంలోనికి అనేకమైనటువంటి ద్వేషము, కలహము, మత్సరము ఎలాగ వచ్చినాయో ఈ రోజు ఈ భూమి ఇంత భయంకరంగా అవటానికి గల కారణం ఏంటో, ఈ భూమి ఇంతగా దిగజారడానికి గల కారణం ఏంటో, మూల కారణం ఏంటో, ఇలాంటి ప్రశ్నలన్నింటికి సమాధానము ఆదికాండము 3వ అధ్యాయములో మనకు కనిపిస్తూ ఉంటది. అందుకనే ఈ రాత్రి దేవుడు నిన్ను ప్రేమించి ఇక్కడికి తీసుకొని వచ్చాడు. వాక్యం చూస్తే చిన్న వాక్యంగా కనిపించొచ్చేమో కానీ మానవుడు లేదా మానవులందరూ పతనం అవడానికి గల కారణం ఏంటో ఇక్కడ కనిపిస్తూ ఉంటది. పాప
పాపము, శాపము, మరణము, వేదన ఇవన్నీ ఎలా వచ్చినాయో వీటన్నిటికీ ఆన్సర్స్ ఆదికాండం 3వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది. మొదటి 2 అధ్యాయుల్లో మనం చూసే ఉన్నాం. అసలు ఆదికాండము అర్థం కావాలంటే ఆదికాండం మొత్తం 50 అధ్యాయాలు ఉంటాయి. ఎన్ని? 50 అధ్యాయాలు. ఆది కాండం అనగా ఎన్ని అక్షరాలు కలిసి ఉన్నాయి? ఆది కాండం ఎన్ని? 4 అక్షరాలు. ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 4 అక్షరాలు ఉన్నాయి. ఈ ఆది కాండం 50 అధ్యాయాలు అర్థం అవ్వాలంటే 4 అనే అక్షరం నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలు. ఏంటి 4 అని అంటే 4 సంఘటనలు, ముఖ్యమైన 4 సంఘటనలు ఉంటాయి ఈ బైబిల్ గ్రంథంలో. ఏమంటాయి? 4 ముఖ్యమైన సంఘటనలు, 4 ముఖ్యమైన వ్యక్తులతో ఈ 50 అధ్యాయాలు ముగించబడతాయి. మొదటి నుంచి 12 అధ్యాయాలు చూస్తే ఏమిటి 4 ముఖ్యమైన సంఘటనలు అంటే, మొదటి సంఘటన సృష్టి ఏర్పాటు అవటం. మొదటి సంఘటన ఏంటి? సృష్టి ఏర్పాటు అవటం. రెండవ సంఘటన ఏంటంటే మనిషి పతనం అవటం. రెండవది ఏంటి? మనిషి పతనం అవటం. మూడవది ఏంటంటే జల ప్రళయం. మూడవది ఏంటి? జల ప్రళయం. తర్వాత 4వది జనములుగా విభాగించబడటం. 4వది ఏంటి? ఇవి మొదటి 12 అధ్యాయాల్లో వచ్చేటువంటి ముఖ్యమైన 4 సంఘటనలు. 12వ అధ్యాయం దగ్గర నుంచి ప్రారంభమయ్యేది అద్భుతమైనటువంటి వ్యక్తి, విశ్వాసులకి తండ్రి అయినటువంటి అబ్రహాం గారి యొక్క స్టోరీ ప్రారంభమైంది. ముఖ్యంలో ప్రథముడు అబ్రహాం గారు, మొదట వ్యక్తి అబ్రహాం గారు, ఆయన కుమారుడు ఇస్సాక్ గారు, తర్వాత మనవడు యాకోబు గారు, తర్వాత వారి కుమారుడు ఏసేపు. ముఖ్యమైనటువంటి 4 వ్యక్తులు, 4 సంఘటనలతో ఈ యొక్క 50 అధ్యాయాలు ముడిపడి ఉన్నాయి. ఈ రాత్రి మనము ఆల్రెడీ సృష్టి గురించి మనం ఇంతకు ముందు మనం నేర్చుకునే ఉన్నాం. ఈ రాత్రి మనం ఏమి నేర్చుకోబోతున్నామంటే 4 సంఘటనలు అని చెప్పానే, 4 సంఘటనలు 2వ సంఘటనకి వస్తున్నాం. ఏంటి అది? పతనము. ఏంటది? మొదటిది ఏంటి? సృష్టి. మొదటి 2 అధ్యాయాల్లో సృష్టిని చూస్తున్నాం. 3వ అధ్యాయంలో చూసేది ఏంటంటే పతనము చూస్తూ ఉన్నాం. ఎలా ఈ పతనం అయ్యిందో మనం చూస్తే ఇక్కడ చదివినటువంటి 7 వచనాల్లో మనం గమనిస్తూ ఉంటే మొట్టమొదటిగా ఏమని ఉందంటే, దేవుడైన యెహోవా తాను చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి గలదై ఉండెను. ఏమై ఉంది? అది యుక్తి గలదై ఉంది. ఇక్కడ సర్పం అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆ వచనం అన్న తర్వాత 2వ వచనమును కూడా మనం చూస్తే, అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. ఏం చెప్తుంది ఇక్కడ? అసలు ఈ సర్పానికి ఇక్కడ కొన్ని డౌట్స్ రావాలి. మాటలు ఎలా వచ్చినాయి? మాట్లాడింది సర్పమా, సాతానా? అయితే మనందరికీ తెలుసు సర్పమే అంటారు, మీరు సాతానే అంటారు. కొంతమంది సర్పం అంటారు, కొంతమంది సాతాను. మరి సాతాను మాట్లాడితే సర్పం ఎందుకు శపించాడు? ఆ పాములో నుంచి సాతాను వెళ్ళిపోతుంది కదా సర్పంలో నుంచి. దాని యొక్క పర్యావసం ఎవరు అనుభవించారు? పాము కూడా. ఇక్కడ 3 ముద్దాయిలు కనిపిస్తూ ఉన్నారు. ఎవరెవరు? ఆదాము, అవ్వ, సర్పము. పాము మన యొక్క వాడుక భాష సంస్కృతంలో పాముని సర్పము అంటారు. ఏమంటారు? సర్పము అంటారు. ఈ సర్పము ఎలా ఉంటది, లేదా ఈ సర్పము ఎలా మాట్లాడింది, అసలు మాట్లాడడానికి గల కారణం ఏంటి? రెండోది, అవ్వనే ఎందుకు శోధించింది? రెండోది, అలాగే అవ్వ ఎందుకు ఆశ్చర్యపోలేదు? ఎప్పుడు నాతో దేవుడే మాట్లాడతాడే, లేదే నా యజమానుడే మాట్లాడతాడే, మరి మరొక వ్యక్తి గొంతు వినపడుతుంది, ఎందుకు ఆశ్చర్యపోలేదు అవ్వ? ఎందుకు ఆశ్చర్యపోలేదు? ఈ బ్యాక్గ్రౌండ్ కూడా ఈరోజు మనం
హిస్టారికల్ కొన్ని ఎవిడెన్స్ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఆదికాండం అనేది మోషే గారి ద్వారా రాయబడింది. క్రీస్తు పూర్వం సుమారు 1400 నుంచి 1500 సంవత్సరాల క్రితం ఈ యొక్క ఆదికాండం అనేది రాయబడి ఉంది. ఇది ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి పరిశుద్ధమైనటువంటి గ్రంథము. ఆ కాలములో ప్రజలు ఎలా ఉన్నారంటే సర్పమును దేవతగా ఆరాధిస్తూ ఉన్నారు. సర్పమును ఎలాగా? దేవతలాగా ఆరాధిస్తూ ఉన్నారు. అంతేకాదు ఫరో రాజు యొక్క కిరీటం మీద కూడా సర్పం బొమ్మే ఉంటది. ఏముంటది? సర్పం బొమ్మ. సో అక్కడ ఈజిప్ట్ లో ఉన్నటువంటి వారు కావచ్చు, మెసపటోనియాలో ఉన్నటువంటి వారు కావచ్చు, దేవతల యొక్క దూతగా సర్పాన్ని పూజిస్తూ ఉంటారు. దేన్ని పూజిస్తూ ఉంటారు? సర్పాన్ని పూజిస్తూ ఉంటాడు. అందుకనే వాళ్ళు సర్పాన్ని ఆరాధిస్తున్నారు. కాబట్టి కొన్ని ఈజిప్ట్ ప్రాంతంలో పాముని రాజ్యాధికారంగా మనం ఇండియాలో ఎలాగైతే 3 సింహాల బొమ్మను మనం ఎలా యూస్ చేస్తామో ఈజిప్ట్ దేశంలో ఉన్న వ్యక్తులు కూడా రాజ్యాధికారంగా ఒక సింబాలిక్ గా పాముని ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే బబులోనియన్లు కూడా జ్ఞానం యొక్క సింబల్ గా స్నేక్ ని యూస్ చేస్తూ ఉంటారు. కానాను దేశంలో ఉన్నటువంటి వారు కూడా పాముని దేవతగా ఆరాధిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా కొన్ని అంబులెన్స్ల మీద మీరు చూడండి, ఒక కర్ర ఉంటుంది, ఒక పాము తిరిగి ఉంటుంది. చూసారా? అంబులెన్స్ల మీద కానీ హాస్పిటల్ మీద కానీ ఒక సర్పం ఇట్లా కర్ర మీద తిరిగి ఇలా ఉన్నట్టుగా ఒక అంబులెన్స్ల మీద హాస్పిటల్ దగ్గర కొన్ని కనిపిస్తూ ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో సర్పముని లేదా పాముని దేవతగా ఆరాధిస్తూ ఉంటారు. ఎలాగా? దేవతగా ఆరాధిస్తూ వారికి ఒక క్లియర్ ప్రింట్ ఇస్తూ ఉన్నారు మోషే గారు. ఏమనో తెలుసా? నాయనా, సర్పం దేవుడు కాదురా, సర్పములో జ్ఞానం ఇచ్చేది కాదురా, సర్పం అనేది మోసం చేసేది, అది మోసం చేసేటువంటి ఒక సాధనంగా పలానా చోట పలానా స్థలములో ఆదికాండము 3వ అధ్యాయములో ఇలా ఉంటదని క్లియర్ ప్రింట్ మోషే గారు మెన్షన్ చేశాడు. ఎవరు? మోషే గారు. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటది సర్పం మాట్లాడిందని మనం వింటూ ఉన్నాం. సర్పం ఏమి మాట్లాడింది? ఏమనందు చూడండి. అది ఆ స్త్రీతో ఇది నిజమా అనంది. ఏది నిజం? ఏది నిజం? ఫలములు తినొద్దన్నాడా? నిజమా ఇది అనంది. మొట్టమొదటి ప్రపంచంలో మొట్టమొదటి అబద్ధం, మొట్టమొదటి మోసం, మొట్టమొదటి పతనం, మొట్టమొదటి కన్నీరు ప్రారంభమైంది 3వ అధ్యాయంలోనే. దేవుడు నిజముగా అన్నాడా? అదే ఒక్క ప్రశ్నతో అంతా నాశనం అయిపోయింది. కోట్లాది మంది ప్రజల మీదకి ఆ శాపం క్యారీ అయిందంటే ఆదాము అవ్వ అనుకోలేదు ఆ రోజు. ఇంత శాపం, ఇంత భయంకరమైనటువంటి కష్టాలు, బాధలు వస్తాయని అవ్వ అప్పుడు గమనించుకోలేకపోయింది. అందుకే సర్పము మాట్లాడింది. పర్టికులర్గా మోషే గారు చెప్పారు, రాశారు, దానిలో మెన్షన్ చేసి ఉంది. చాలా పౌరాణిక నాటకాలు చూస్తూ ఉంటాం. అనగనగా ఒక రాజు ఉన్నాడు, రాజుకు ఒక 2 భార్యలు ఉన్నారు. అలాంటి స్టోరీస్ కాదు మంది. ఇది కథ కాదు వినటానికి, కాసేపు కాలక్షేపానికి. ఇది జీవితంలో మనం తెలుసుకోవాల్సినటువంటి మర్మం. జీవితంలో ఒక మనిషికి అర్థం కాని ప్రశ్న, మనిషి ఎలా వచ్చాడు, ఎలా పోతున్నాడు, ఎందుకు కన్నీళ్ళు వస్తున్నాయి, ఎందుకు రోగం వస్తుంది? మనిషే చేశాడు కదా మనల్ని. రోగాలను ఎందుకు పెట్టాడు? దేవుడే చేశాడు కదా మనల్ని. ఎందుకు ఈ శ్రమలు? దేవుడే చేశాడు కదా. ఎందుకు ద్వేషము? దేవుడే చేశాడు కదా. ఎందుకు హత్యలు? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఆదికాండంలోనే 3వ అధ్యాయంలోనే దేవుడు మెన్షన్ చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడదామని, కానీ సమయం లేదు కనుక నేను కొంచెం ముందుకు వెళుతూ ఉన్నాను. పాము నిజంగా ఎవరు? ప్రకటన గ్రంథం తీయండి ఒకసారి, 12వ అధ్యాయం 9వ వచనము. సర్పము యుక్తి గలదే అని అన్నాడు కదా. ఈ సర్పం అనగా పాము ఎలా తెలిసింది మనకంటే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు
అపవాది అయిన ఆ సాతాని అని పేరు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము మహాఘట సర్పము చూడండి పడద్రోయబడెను. పడద్రోయబడిను. అది పడద్రోయబడి భూమి మీదకి వచ్చి పడద్రోయబడెను. భూమి మీదకి వచ్చి అది తిరుగుతూ ఉన్నప్పుడు చాలు అక్కడ మనకి ఘట సర్పము పడద్రోయబడిను. పాముని ఒక ఇన్స్ట్రుమెంట్ గా యూజ్ చేసుకుంది. నేను ఈ మౌత్ యూజ్ చేస్తున్నాను, నా వాయిస్ అక్కడ వస్తుంది మీకు. నేను మాట్లాడకపోతే దీనిలో నుంచి శబ్దం రాదు, అవునా కాదా? మాట్లాడితే దీనిలో నుంచి శబ్దం వెళ్ళి అక్కడ మనకు ప్రజెంట్ అవుతుంది. ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ నాకు, నా వాయిస్కి క్యారీ చేయటానికి. అపవాదైనటువంటి సాతాను ఆ ఘట సర్పము ఏం చేసిందో తెలుసా? అవ్వని మోసపుచ్చటానికి సర్పమును సాతాను ఉపయోగించుకున్నాడు. వాడికి సాతాననియు అపవాదనియు వాడికి పేరు. ఆ మాటను మనము నోట్ చేసుకోవాలి. సాతాను ఘట సర్పము, వాడు పరలోకం నుంచి త్రోసివేయబడ్డాడు. వాడు అది యుక్తి కలిగి ఉన్నది అని ఉంది, అంటే అత్యంత తెలివి కలిగినది, అత్యంత కపటమైనది. ఇది సాతానుకు వాడబడినటువంటి మొదటి సాధనంగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. సాతాను నేరుగా పాపం చేయమని చెప్పలేదు, నేరుగా ఫలం తిను అని చెప్పలేదు. చాలా నాగ్గా ఇది నిజమా చెప్పాడు. ఆయన తినొద్దని చెప్పాడా అనంటే అవ్వ చేసిన బ్లండర్ మిస్టేక్ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, చాలా వండర్ఫుల్ పాయింట్ మనం చూడబోతున్నాం ఇప్పుడు. ఒక్కసారి చూడండి. అందుకు స్త్రీ, 2వ వచనం, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలముల గురించి దేవుడు మీరు చావకుండినట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. ఎంత కలిపేసిందో చూడండి. దేవుడు చెప్పాడు ఆ మాట. 2వ అధ్యాయం 17వ వచనంలో చూడండి, మీరు తినొద్దనియు ముట్టవద్దని అన్నాడు ఆ దేవుడు. చూడండి అక్కడ, అయితే మంచి చెడు తెలుగునిచ్చి వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఫలములు తినకూడదు అన్నాడు కానీ ముట్టకూడదని అన్నాడా? అవ్వ ఎక్స్ట్రా యాడ్ చేసింది. ఏమని? ముట్టకూడదు, తినకూడదు కాదు, ముట్టకూడదు అన్నాడంట. ఎంత ఎక్స్ట్రా యాడ్ చేసిందో చూడండి. ఇక నుంచి స్టోరీ మారింది, ఇక స్టోరీ అంతా మారిపోతుంది. ఇక్కడ దేవుడు చెప్పింది ఒకటి, మరొకటి కలుపుకుంది. దేవుడు చెప్పింది తినకూడదనంటే ముట్టకూడదు అనే మాట కలపటానికి ప్రయత్నం చేసింది. ఈరోజు అనేక మంది కూడా వారి యొక్క కుటుంబాలు పతనం అవటానికి, వారి యొక్క భక్తి జీవితం పతనం అవటానికి గల కారణము కూడా ఇదే ఉన్నది. అనుమానం. చాలా నాగ్గా, చాలా స్టైలిష్గా ఇది నిజమా అనంది. నిజమా అనగానే నాకు తెలియదు, మా ఆయనకి అడగమనొచ్చుగా. నో, అలా కాదు, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎందుకు ఆశ్చర్యపడలేదంటే అవ్వ ఎందుకు ఆశ్చర్యపడలేదంటే, దేవుడు ప్రతిదినం వచ్చి మాట్లాడేటప్పుడు దేవుడితో పాటు, ఇప్పుడు మినిస్టర్ వస్తుంటే ఆయన యొక్క పరివారం అందరూ వస్తారు కదా, ఒక ప్రధానమంత్రి వస్తే ఆయన యొక్క బెటాలియన్ అందరూ వస్తారు కదా ముందుగానే. దేవుడు ప్రతిరోజు మాట్లాడేటప్పుడు కొన్ని దేవదూతలు, కొంతమంది సైన్య సమూహం కూడా వచ్చి నిలబడుతూ ఉండేవారు. వారిని చూసినప్పుడు అవ్వ వారిలోనే ఒకరు అని అనుకుంది. అందుకనే మోసపోయింది అక్కడ. అందుకనే మాట తొందరగా కనెక్ట్ అయిపోయింది. ఆయన అన్నాడు తినకూడదు అనంటే ముట్టకూడదని చెప్పింది. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటి తినదినమున మీ కన్నులు తెరవబడిని మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది ఉండుట చూచినప్పుడు దాని ఫలములలో కొన్ని తీసుకొని
తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను, అతడు కూడా తినెను. అది చూసినప్పుడు కన్నులకు ఎలా ఉందో తెలుసా? చాలా అందముగా ఉంది, చాలా అందముగా కనిపించింది. సాతాను ఎప్పుడు పడితే అప్పుడు మనల్ని శోధించడు. సాతాను పర్ఫెక్ట్ టైమింగ్స్ చూస్తాడు. ఏం చూస్తాడు? టైమింగ్ చూస్తాడు. దేవుడు లేని టైము, ఆదాము లేని టైం చూసి ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీనే పట్టుకున్నాడు. ఈ రోజుల్లో కూడా అపవాది అనేవాడు నీకు గేలం వేయాలంటే పర్ఫెక్ట్ టైం చూస్తాడు. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ఆడిని హింసించడు. కరెక్ట్ టైం చూస్తాడు. నువ్వు ఎప్పుడు బలహీనుడు అవుతావు, నువ్వు ఎప్పుడు మొబైల్ పట్టుకున్నప్పుడు ప్రతిసారి శోధించడు. కొన్ని నువ్వు అనుకోకుండా క్లిక్ చేస్తావు, చూసావా, అలా వెళ్ళేలాగా చూస్తాడు. అదే జరిగింది. ఒంటరిగా దొరకటానికి ఆ టైం చూశాడు, పర్ఫెక్ట్ టైమింగ్ చూశాడు. కరెక్ట్గా అదే జరిగింది. ఏ రోజైతే వారు అప్పుడు దాకా ఒక సహవాసంలో ఉన్నారు, భార్యాభర్తలు, ఎప్పుడైతే సహవాసం నుంచి సపరేట్ అవ్వటం ప్రారంభమైందో వెంటనే సాతాను టార్గెట్ చేయటము చేశాడు. మన జీవితంలో కూడా అంతే. ఎప్పుడైతే మందిరానికి రాకోకుండా, దేవుడి మాటలు వినుకోకుండా, దేవుడి వైపు దృష్టి పెట్టకుండా ఉంటామో అప్పుడే సాతాను టార్గెట్ చేస్తాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. వారం మొత్తం పనిచేస్తావు కదా, ఆదివారం ఒక్కరోజేగా రెస్ట్ తీసుకో అంటది. ఆలోచనలు చొరబడుతున్నాడు వాడు. ఇప్పుడు డైరెక్ట్గా స్వరం అవసరంలా మైండ్లోకి వచ్చేసి ఆలోచనలు ఇస్తుంది సాతానే. వారమంతా కష్టపడుతున్నావు కదా, ఉందే ఒక్కరోజు, ఆ ఒక్కరోజు రెస్ట్ తీసుకోవచ్చు కదా, ఎందుకు ఖాళీగా ఉన్నప్పుడు ఈసారి వారం వెళ్దుకోవాలని ఒక్క ఆదివారం ఆగితే నెక్స్ట్ సండే కూడా వెళ్ళాలని అనిపించదు. ఇది సాతాను యొక్క ప్లానింగ్లో ఒక ప్లానింగ్. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీవు నేను తెలుసుకోవాలని ఆయన డోర్స్ ఓపెన్ చేశాడు. సాతాను యొక్క కుయుక్తి ఏంటో తెలుసా? అక్కడ పండు దగ్గర ఎలాంటి డ్రామా యాక్టింగ్, మొదటి యాక్టింగ్ ఎలా స్టార్ట్ అయిందో ఈరోజు సంఘములో లేదా వ్యక్తిగత జీవితంలో, కుటుంబాల్లో కూడా దాని కుయుక్తి ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. ఆ యొక్క కుయుక్తి ఏంటంటే నిన్ను అట్రాక్ట్ చేసేలాగా ఉంటుంది. ఎలా ఉంటుందో తెలుసా? నిన్ను అట్రాక్ట్ చేసేలాగా ఉంటుంది. మనస్పర్ధలు వచ్చేలాగా చేస్తాడు సాతాను. మనస్పర్ధలు. అంత మాట అన్నాడా బ్రదర్? నేను చాలా మంచివాడు అనుకున్నాను. వాక్యం అంటే ఇంతేనా చెప్పేది? వాక్యం ఇంకొంచెం ఎక్కువ చెప్తాడు బాగా అనుకున్నాను నేను. ఆరాధన అంతే ఇంతేనా? సాకులు వెతికేలాగా ఏర్పాటు చేస్తాడు సాతాను. ఏంటయ్యా ఆ మ్యూజిక్ ఏంటి, పాడే తాళం ఏంటి, వచ్చే శబ్దం ఏంటి, రెండింటికి ఏమైనా మ్యాచింగ్ అవుతుందా? మ్యాచింగ్ అవట్లా. అందుకే వేరే చోటకి వెళ్దాం. మనసులోనికి ఆలోచన కలుగు చేస్తాడు. ఈరోజు అనేక మందికి ఆలోచన కలుగు చేస్తాడు. చాలామంది పాట ఇవ్వకపోతే చర్చికి రారండి. మనసులని సాతాను, నువ్వు ఎప్పుడు అనంగా వచ్చా, స్టార్టింగ్ నుంచి ఉన్నావు, ఒక్క పాఠాన్ని ఇచ్చాడు నీకు, పోనీ ప్రార్థన అన్నా ఇచ్చాడు, అసలు నీ పేరు చెప్పాడు, మొన్న నువ్వు ఎంత ఇచ్చా, నువ్వెంత పని చేశా, అసలు నీ పేరు మెచ్చుకున్నాడు, నువ్వు కుర్చీ లేలా మొన్న, నేను నీకు ముందే చెప్పాను నీ పేరు చెప్పడాని అనుకున్నానా, చక్కగా మాట్లాడేది ఇట్లా చెవి దగ్గరకు వచ్చి, ఏం తెలియనట్టు. నేను ముందే చెప్పానే. అదే పాపం చెయ్యని చెప్పదు, అది ఫలం తిను అని చెప్పలేదు. జస్ట్ 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 చిన్న డౌట్, అనుమానం. డిస్కషన్ మొదలుపెట్టింది, డిస్కషన్లో పడిపోయింది. చాలా సందర్భాల్లో డిస్కషనే మనల్ని పడవేస్తుంది. కుటుంబంలో డిస్కషన్, నిరంతరమైనటువంటి మాటల్లో దోషం ఉండక మానదు. గుర్తుపెట్టుకోవాలి, సాతాను నిన్ను డైవర్ట్ చేస్తున్నాడంటే జాగ్రత్తగా గమనించాలి. సేవకుడు గద్దిస్తే మందిరానికి రారండి. మీరు కాదులేండి, మీరు వందనాలు, మీ అందరు చాలా మంచి.
చాలా చోట్ల గద్దిస్తే రారు, అలుగుతారు. అది అక్కడి నుంచే వచ్చింది. ఆదాము చేస్తే పొరపాటు వారి పిల్లల మనం కూడా అనుభవిస్తామని అబ్బకి తెలియలేదు. ఎలా చెప్పమంటారు? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను సమయం కూడా చూసుకుంటూ ఉన్నాను. సమయం ఆగదు, ఆ రికార్డింగ్ ఆగదు, అన్నీ వెళ్ళిపోతూనే ఉంటాయి. కొద్ది సమయం, ఒక 10 నిమిషాలు, చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు, కొద్దిగా క్షమించాలి. కొంచెం సమయం ఎక్కువైనా ఏమనుకోవద్దు, ఎక్కువంటే ఎక్కువేమవదు. ఒక 10 నిమిషాలు, పావు గంట అటు ఇటుగా ముగించేస్తాను. ఇంట్లో 10 ఉండేలాగా నేను అనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం కూడా చేసే పొరపాటు మన పిల్లలు కూడా అనుభవిస్తారు. ఆదామవ్వ చేసిన పొరపాటు వల్ల ఈరోజు కోట్ల మంది నష్టపోయారు. ఉదాహరణ చెప్తున్నాను. ఒక ఇంట్లో యజమానుడు తన పిల్లల్ని పట్టించుకోకుండా బాగా త్రాగుతూ విడిగా జీవిస్తూ చచ్చిపోయాడు అనుకోండి. ఆ పిల్లల యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది? సరైన ఎడ్యుకేషన్ ఉంటుందా పిల్లలకి? సరైన ఎడ్యుకేషన్ ఉంటుందా పిల్లవాడికి? ఉంటుందా చెప్పండి? తన తండ్రి తాగుతూ పిల్లల్ని వదిలేసి కొన్నాళ్ళ తర్వాత చచ్చిపోయాడు. పిల్లలకి సరైన ఎడ్యుకేషన్ ఉంటుందా? సరైన వస్త్రాలు ఉంటాయా? అర్థమవుతుంది నా భాష? ఒక తండ్రి తన పిల్లవాడిని పట్టించుకోకుండా వదిలివేస్తే తన పరిస్థితి ఎలా ఉంటుందంటే, మంచి చదువు ఉండదు, మంచి వస్త్రాలు ఉండవు, మంచి తిండి ఉండదు. అరే, పిల్లవాడు ఏం చేశాడురా? పిల్లవాడు ఏం చేయలేదే? మరి ఎందుకు పిల్లవాడు అనుభవిస్తున్నాడు? ఎందుకు పిల్లవాడు బాధపడుతున్నాడు? అంటే తన తండ్రి చేసినటువంటి మిస్టేక్ వల్ల పిల్లడను అనుభవిస్తూ ఉన్నాడు. ఒక యజమానుడు సరైన క్రమములో జీవించుకోకుండా తన కుటుంబాన్ని నిర్లక్ష్యపెట్టి జీవిస్తే దాని నుండి వచ్చే రిజల్ట్ పిల్లవాడు ఎలాగా అనుభవిస్తూ ఉన్నాడు. ఆదాము అవ్వ చేసిన రిజల్ట్ను బట్టి ఈరోజు మరణము, శాపము, బాధలు, కన్నీళ్లు అనేకమైనవి ఈరోజు వస్తూ ఉన్నాయి. ఎందుకు? సాతానికి ఏంటి లాభం? వాడికి లాభం? మరి మనల్ని హింసిస్తే ఎందుకు వాడికి లాభం అని అంటే, వాడు ఎప్పుడైతే పైనుంచి కింద పడ్డాడో వాడు ఒకటి గమనించాడు. ఏదేను తోట చాలా అందంగా, అద్భుతంగా ఉంది. ఆ తోటను చూసినప్పుడు ఈ తోటలో దేవుని రూపములో ఉన్నటువంటి వ్యక్తులు కనిపించారు. దేవుని స్వారూప్యములో, దేవుని రూపములో ఉన్నటువంటి వ్యక్తులు కనిపించిన వెంటనే వాడు షాక్ అయిపోయాడు. ఇంత మహిమ ఏంటి? ఇంత ఆధిక్యత ఎలా ఇచ్చాడు? ఇంత గొప్ప స్థితి ఎందుకు ఇచ్చాడు? అందుకే కన్నేశాడు. ఇంతగా ప్రేమిస్తున్నాడు వీరిని. మాకు కూడా కాదని, మాకు కాకోకుండా ఆ సింహాసనం మీద కూర్చునే అర్హత మనిషికి ఇస్తాడా అని టార్గెట్ చేయటం ప్రారంభించింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు సాతానుకు కూడా పశ్చాత్తాపడే అవకాశాన్ని ఇచ్చాడు. వాడు కొంత సమూహాన్ని ఏర్పాటు చేసుకొని విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నప్పుడు 3వ అధ్యాయంలోనే సాతాను మీద దేవుడు రివెంజ్ తీర్చుకున్నాడు. శపించటం ప్రారంభమైంది ఆదికాండములోనే వాడిని. అప్పుడు దాకా వాడిని వదిలిపెడితే వాడు విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నాడు. దేవుడు చూసారా, సాతాను కూడా క్షమించాడండి. సాతాను కూడా ఏమనలేదండి, నెట్టివేశాడండి. ఇంట్లో నుంచి వెళ్ళిపోరా అని అంటాం పనిష్మెంటా? వాడిని చెట్టు కట్టేసి కొట్టడం పనిష్మెంటా? కానీ వాడిని అక్కడే బంధించి వాడిని శిక్షించాల దేవుడు. ఎప్పుడైతే దేవుని సింహాసనాన్ని ఆక్యుపై చేద్దాం అనుకున్నాడో నెట్టిన వెంటనే వాడు కొంత సమూహం తీసుకొని కింద పడ్డాడు. కింద పడిన వాడికి స్వేచ్ఛాజీవి. వాడు పడుతుంటూనే కొన్ని శక్తులు ఉన్నాయి వాడి దగ్గరికి. వాడు కనిపించడు కానీ వాడి దేహాన్ని వాడుకుంటున్నాడు. వాడు పడ్డటువంటి వాడు ఇప్పుడు కూడా హాని చేస్తూనే ఉన్నాడు. పడ్డటువంటి వ్యక్తికి, సాతానుకి డైరెక్ట్గా దేవుడితో అటాక్ చేసే ధైర్యం లేదు. అందుకనే వాడు పగన పెంచుకున్నాడు, కక్షను పెంచుకున్నాడు.
వాడికి శక్తి సరిపోక. ఉదాహరణ చెప్తాను నేను, ఇంకొక 10 నిమిషాలు. దేవునికి మహిమ కలుగును గాక. మంచి ఉదాహరణ ఒకటి చెప్తాను నేను. ఒకవేళ డబ్బులు కావాలన్నా లేదా ఏదైనా అనుకున్నది జరగాలని అన్నప్పుడు కొంతమంది దొంగలు లేదా కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారో తెలుసా? ఒక ఎమ్మెల్యే కానీ మినిస్టర్ గారు ఉన్నారనుకోండి, వారిని ఏమి చేయలేనప్పుడు వారి పిల్లల్ని కిడ్నాప్ చేస్తూ ఉంటారు. ఈ సినిమాల్లో చూస్తూ ఉంటారేమో, నిజ జీవితంలో కూడా జరిగిన కిడ్నాప్లు చేస్తారు. కిడ్నాప్ చేసి ఏం చేస్తారంటే, నువ్వు ఒక 5 కోట్లు లేదా 10 కోట్లు డబ్బిస్తే మీ వాడిని వదిలిపెడతాం, లేకపోతే చంపేస్తాం. అప్పుడు పెయిన్ ఎవరికి? తండ్రికే కదా. ఇదే ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేసింది అక్కడ. డైరెక్ట్గా దేవుణ్ణి ఎదుర్కోలేక ఏం చేయాలని ప్లాన్ వేసిందంటే, ఆయన పిల్లల మీద దాడి చేస్తే ఆయన మీద పగ తీర్చుకోవాలని అనుకుంది. ఆ బలహీనతను క్యాచ్ చేసుకుంది. అవ్వ దగ్గర ఉన్నటువంటి బలహీనతను క్యాచ్ చేసుకుంది. దీన్ని ఏమంటారో తెలుసుగా? లీగలిజం అంటారు. అంటే పాపానికి ముందస్తు తలుపు తీయటం. మనం అనుకోము కొన్ని సందర్భాల్లో పాపం చేయాలని, వ్యర్థమైన ఫోన్లో చూడాలని, లేదా ఎట్లా పడితే అలా మాట్లాడాలని, తెలియని స్థలాల్లోనికి వెళ్ళాలని మనం అనుకోము. కానీ లీగలిజం పాపానికి తలుపు ఏంటో తెలుసా? తెలియకోకుండానే వెళ్ళేలాగా ప్లాన్ వేస్తుంది అది. అందుకనే సాతాను ఆదాబును చూసిన వెంటనే దేవుని స్వరూపములో పోలిగ్గా కనపడనగానే అదిరిపోయింది అది. దేవుని హృదయాన్ని బాధ పెట్టాలనుకుంది. అందుకనే ఆది కాండంలో జర్నీ ప్రారంభమై ప్రకటన గ్రంథం దాకా వచ్చి ఇప్పటికి కూడా ఈ రోజుకి కూడా అనేక మంది బిడ్డల్లో, అనేక మంది కుటుంబాల్లో అనేక విధాలుగా శోధిస్తూ ఉన్నాడు సాతాను. గమనించింది అది. ఇంత సృష్టిని ఇస్తాడా? చక్కని ఆమెతో వివాహం, వండర్ఫుల్గా ఉన్నాయి. వెంటనే పతనం ప్రారంభమైంది. ఇదంతా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 4-5 వచనాలు చూడండి. ఇంకొంచెం నేను ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలయనగా తిని దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని చెప్పాను. దేవుడు అన్నాడు చనిపోతారు అని అన్నాడు. సాతాను అన్నాడు చనిపోరు అని అన్నారు. ఇంకా మీరు దేవునిలాగా అవుతారు, మీరు తింటే చనిపోరు మీరు. అదే కరెక్ట్గా ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేసింది. ఏ రోజైతే దేవునికి మనం దూరం అవుతామో ప్రతి అడుగు క్షణం భయంకరంగా ఉంటుంది. తర్వాత వచ్చిన చూడండి 6-7. కళ్ళు తెరవబడ్డాయి అక్కడ. నేను ఇంక ముందుకు వెళ్ళిపోతాను. కళ్ళు తెరవబడ్డాయి అక్కడ వాళ్ళకి. కానీ ఏం చూశారో తెలుసు? అక్కడ నగ్నత్వం కనపడింది. ఏం కనిపించింది? సిగ్గు తెలిసింది, భయం వచ్చేసింది. వారు అనుకున్నారు దేవుళ్ళు అవుతామని అనుకున్నారు, జ్ఞానం వస్తుందని అనుకున్నారు, శక్తి వస్తుందని అనుకున్నారు. కానీ ఏమొచ్చిందో తెలుసా? వారు దిగంబరులని తెలిసిందంట. ఏం తెలిసింది? దిగంబరులం. సిగ్గు వచ్చేసింది, అయ్యో భయం వచ్చేసింది. దేవుడు ఏమనుకుంటాడు? ఆ మాటనే మనం చూస్తున్నాం. వారి కన్నులు తెరవబడ్డాయని. ఈ రోజుల్లో కూడా సాతాన్నే మనం అప్రోచ్ అవుతున్నాము. ఎందుకంటే వాడు చీకట్లో ఉండి మన మీద టార్గెట్ చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే నీలో ఉన్న వెలుగు, దేవుడు అనేటువంటి వెలుగు నీలో నుంచి బయటకు పోద్దో అప్పుడు సాతాను నీ జీవితంలో చీకటిలాగా ప్రవేశిస్తాడు. ఇదే జరిగింది. ఈరోజు అనేకమైన కుటుంబాలు చీకట్లోనే ఉంటున్నాయి. దేవుడిని తెలుసుకోలేకపోతున్నారు, దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు, దేవుడు కాకుండా మరో దానిలో ఉందనుకొని వెళ్తూ ఉన్నారు. అదే జరిగింది ఇక్కడ. పిల్లోడు ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? రేత్రంతా చూశారంట. ఏం చేద్దాం అర్థం కాలేదు వారికి.
హాస్పిటల్కి తీసుకెళ్లారు, హాస్పిటల్లో చూపించారు, అంతా బాగుందన్నారు. చాలా డాక్టర్ల దగ్గర చూపించారు, ఏమీ అర్థం కాలేదు. ఎందుకో తెలియదు. అందరూ ప్రార్థనకి వెళ్ళేటువంటి భక్తులే, వారందరూ ప్రార్థన చేశారు. అయ్యో అవ్వలేదే. డాక్టర్ దగ్గర చూపించారు, అయినా అవ్వలేదే. ఏం చేద్దామని అనుకుంటే ఎవరో సలహా ఇచ్చారు, పలానా మాంత్రిక శక్తులు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి ఒక తాయిత్తు కడతాడు అని అన్నాడు. వెళ్ళంగానే అపవాది ఎంత చక్కగా గేలామేస్తాడో తెలుసా? అది వేసిన వెంటనే తగ్గేలాగా చేస్తాడు. ఎస్, చేతి కాళ్ళకు దెబ్బలు తగులుతున్నాడు. ఒకసారి రెండు సార్లు తగిలింది అనుకో, 2-3 సార్లు కాలుకు దారం కట్టేస్తాడు మనిషి. ఆ కట్టిన దగ్గర నుంచి తగలకోకుండా సాతానికి చక్కగా చూస్తాడు. నేను ఆంచిల్లో జ్వరం తగ్గటలా ఏం చేస్తారో తెలుసా? బాబాల దగ్గర, దర్గాల దగ్గరికి వెళ్ళి ఆంచనలు వేసుకుంటున్నాడు. ఈ లోకాధిపతి సాతానే గనుక ఆ వేసిన వెంటనే ఒకవేళది తాత్కాలికమే గాని అవి స్థిరమైనవి కాదు. సాతాను ఒకటి గుర్తుపెట్టుకోండి, వాడు నీకు మంచి చెయ్యడు, వాడు నీకు మంచి నేర్పించడు, మంచి మార్గాన్ని చూపించడు. వాడు ఈ లోకములో మనందరికి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేస్తుంది అపవాదనే, సాతానే. ఈరోజు కాళ్ళకు దారాలు, మెడకు దారాలు, చేతులకు దారాలు, ఆంక్షన్లు, ఎక్కడికి పెడితే అక్కడికి వెళితే ఆయనకి వెళ్తే బాగుందయ్యా, వారు మాట్లాడి చెయ్యి చూసి చెప్తున్నారయ్యా, అదంటున్నాడు ఇదంటున్నాడు, రంగురాళ్ళు పెడుతున్నారు, ఉంగరాలు పెడుతున్నారు. మనుషుల్ని అనేక విధాలుగా డైవర్ట్ చేస్తూ ఉన్నాడు సాతాను. అక్కడికి వెళ్ళిన తగ్గిన వెంటనే ఇంకా దేవుడు లేదు, ఇదే అనుకుంటున్నా. మన భక్తి, మన జీవితం అంతటితోనే ఆపేస్తూ ఉన్నాడు. కానీ ఒక నిజం, ఈ రాత్రి మీ కళ్ళు తెరుచుకోవాలి. ఆదామవ్వ వాళ్ళు కళ్ళు తెరవబడిన తర్వాత వారు ఎలా ఉన్నారు? దిగంబరులయ్యారని తెలిసింది మనకి. ఈ రాత్రి వాక్యం ద్వారా ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నారు. వారు పాపం చేసిన వెంటనే దేవుని మహిమను కోల్పోయారు. మొదటగా నటించటం ప్రపంచంలో వాడి దగ్గరే స్టార్ట్ అయింది. చక్కని డైలాగులు నెక్స్ట్ ఉంటుంది, నెక్స్ట్ ప్రసంగంలో విందాం ఏమంటారు. మొదటి స్వీరక్షణ, మొదటి మతం వారు కచ్చడములు చేసుకున్నారని లాస్ట్ వచ్చినంకి వచ్చేసాం. కచ్చడములు అనగా అంజూరపు ఆకులను కట్టుకున్నారు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అంజూరపు ఆకులు అనగా సింధూరపు వృక్ష ఆకులను కూడా అంజూరపు ఆకులని అంటాం. కచ్చడములు అనగా అర్ధ వస్త్రములు, మొల చుట్టూ కట్టుకునే వస్త్రములను కచ్చడములు అని అంటాము. ఇవి పెద్దగా ఉంటాయి ఈ ఆకులు. అలాగే వీరికి తెలియదు ఏంటంటే మానవ స్వనీతి, స్వ ఆలోచన ఏంటో తెలుసా? అవి కట్టుకుంటే బాగుంటుందని అనుకున్నారు, కానీ అవి మాత్రం ఎండిపోయే ఆకులు. ఏంటవి? అవి త్వరగా ఎండిపోయాయి. అవి రక్షణ ఇవ్వవు. సెక్యూరిటీ ఉంటుందా? ఉండదు. మానవ ప్రయత్నం అలాగే ఉంటుంది. కానీ క్రీస్తులో పూర్తి అవుతున్నటువంటి ఆదికాండం 3వ అధ్యాయాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా. ఆదికాండం 3లో మనకి చూస్తే పాము ద్వారా మోసం వచ్చింది, చెట్టు ద్వారా మరణం వచ్చింది, నగ్నత్వం, లజ్జ ఇవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదే క్రీస్తులో చూస్తే, సువార్తల్లో మనకి చూస్తే వచ్చినవి ఏంటో తెలుసా? యేసు ద్వారా సత్యం వచ్చింది, చెట్టు అనగా క్రాస్, దాని ద్వారా జీవం వచ్చింది మనకి. వారికి అక్కడ నగ్నత్వం వస్తే ఇక్కడ మనకి నీతి వస్త్రం వచ్చింది, అదే మనకి గౌరవంగా కనిపిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రోమా పత్రికలో ఉంది, చదవద్దు. ఒక మనుషుని ద్వారానే అవిధేయత ఎలాగో వచ్చిందో ఒకని విధేయత వలన అలాగే నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. ఒకని ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం మనం. నీతిమంతుడైనటువంటి దేవుడు ఉన్నాడు. ఈరోజు అందరితో మాట్లాడుచున్నాడు, అందరి హృదయంలోనికి వస్తున్నాడు. ఈరోజు నీ బలహీనత ఏంటో? పాము అడిగిన ప్రశ్న ఇంకా ప్రపంచాన్ని పాలిస్తూనే ఉంది. దేవుడు నిజంగా అన్నాడా? ఈ ప్రశ్న అప్పటికి ప్రపంచాన్ని కదిలిస్తూ ఉంది, ప్రపంచంలో మెదులుతూనే ఉంది. దేవుణ్ణి తెలుసుకోలేకోకుండా అనేక మందికి క్వశ్చన్ మార్క్ ఎలా ఉంటుందో తెలుసా? పాములాగే ఉంటుంది. నిజమా అన్న దగ్గర మీరు చూడండి, బైబిల్లో క్వశ్చన్ మార్క్ ఉంది. మొట్టమొదటి క్వశ్చన్ చేసింది ఎవరు? సర్పము. నిజమా అని ఉంది. నిజమా అనగా క్వశ్చన్ మార్క్.
అక్కడి నుంచే ప్రారంభమైంది మొదటి డౌట్. ఈ రోజుల్లో కూడా ప్రశ్న ప్రపంచంలో ఉన్నవారు, నిజంగా దేవుడు పుట్టాడంటావా? దేవుడు మరణించాడా? దేవుడు తిరిగి లేచాడా? ఎందుకు నమ్మాలి దేవుణ్ణి? నరకం ఉందా? ఉంటే చూపించు. చచ్చిపోతే నరకానికి వెళతామా? ఎక్కడుందో నరకం? ఇవన్నీ ఒట్టి మాటలే అని అనుకుంటూ ప్రపంచానికి, వారి కన్నులకి, నేత్రాలకి గుడ్డితనం కలుగు చేస్తుంది ఈ రోజుకి కూడా. నా మాటలు నేను ముగించి వేస్తున్నాను పిల్లలు. అయిపోయింది, సమయం అయిపోయింది. నా మాటలు నేను ముగించి వేస్తున్నాను. ఇప్పుడు నిన్ను ఒక ప్రశ్న అడగబోతున్నాను. దేవుడు నీకు కనిపించి ఆదాము అవ్వ తిన్న పండు నిన్ను తినొద్దని చెప్తే నువ్వు తింటావా తినవా? దేవుడు కనిపించాడు, ఈ పండు తింటే చస్తావు అని అన్నాడు. ఈ పండుని నువ్వు తింటావా తినవా? హలో, వందనాలమ్మా మీకు. ఇక్కడే ఉన్నారా? దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఆ పండు నువ్వు తింటావా తినవా? నేను ఇది అడుగుతున్నాను. ఆదాము అవ్వ ఉన్న ప్లేస్లో మీరు ఉంటే నువ్వు తింటావా తినవా? తినవా? తినవన్న వాళ్ళు ఎంతమంది? మేము తినవయ్యా, ఎందుకంటే ఆయన చెప్పాడు కాబట్టి మేము తినమన్న వాళ్ళు చెప్పండి. ఏమనుకోండి, నేను తినం, మేము తినం. సరే, ఇప్పుడు అడుగుతున్నాడు, దేవుడు తినొద్దన్నాడు, తినొద్దని చెప్పాడు, ఒక పండు ఇచ్చాడు, తినొద్దన్నాడు. తింటున్నావా తినట్లేదు? ఈరోజు అనేక మందిని తింటున్నామండి. అక్కడ పండు కనిపిస్తే ఈరోజు పాపం కనిపిస్తుంది. దేవుడు అక్కడ పండులో చెట్టులో కాదు, ఏమి లేదాడ. ఆజ్ఞ ద్వారా, ఆజ్ఞ అతిక్రమించటమే పాపం. ఆజ్ఞ మీరట ద్వారానే పాపం వచ్చింది. ఈరోజు మనం ఎంతమందిమి ఆ పండు తింటూనే ఉన్నామండి. మనం పండు అనగా పాపం. కంటి ద్వారా ఎన్ని పండులు తింటున్నారు, నోటి ద్వారా ఎన్ని పండులు తింటున్నామో పాపం చేస్తూ, ఎల్లగొడని స్థలాలకు వెళుతూ ఎన్ని చేస్తున్నామో చూడు. తను తింటమే కాదు, తన యజమానుడికి కూడా ఇచ్చింది. ఈ రోజుకి కూడా మనిషి మనం అనుకుంటాం అబ్బా, ఆ పండు తినకుండా ఉంటే ఎంత బాగుండని అనుకుంటా. కానీ ఈ రాత్రి దేవుడు అడుగుతున్నాడు, ఆ పండు అనగా పాపం. ఆ పాపం నువ్వు చేయకోకుండా ఉంటే ఎంత బాగుండని దేవుడు రేపటి రోజు మనం అనుకోవాలేమో. ఆ పాపం ఎందుకు చేశానబ్బా? చేసేటప్పుడు సంతోషంగా ఉంటుంది, చేసిన తర్వాత ఎందుకు చేశాను, ఎందుకు చూశాను ఆ సినిమా, అందరు బాగుందని అన్నారు కాబట్టి నేను ఓపెన్ చేశాను, చూసినాకే అనవసరంగా చూశాను. అనవసరంగా ఈరోజు మానవుడు కూడా అదే చేస్తున్నాడు. నువ్వు చెయ్యవద్దు, తినవద్దంటే ఆ పాపం వైపే వెళుతున్నాడు. మీరు ఎవరి మాట వింటారు? దేవుడు అడుగుతున్నాడు, దేవునిదా సర్పముదా? దేవుని మాట మీరు వినాలనుకుంటే లోకములో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం వీటిని విడిచిపెట్టాలని దేవుడు అనుకుంటున్నాడు. దేవుడు నిన్ను వాడుకుంటే నీ జీవితం ఆశీర్వాదకరం. దేవుడు నిన్ను వాడుకుంటే నీలో జీవం ఉంటుందండి. దేవుడు నిన్ను వాడుకుంటే సంతోషం ఉంటుంది కుటుంబంలో నీలో. దేవుడు నీ పక్షం ఉంటే ధైర్యం ఉంటుందండి. దేవుడు నీ పట్ల ఉంటే నీకు గౌరవం ఉంటుంది సమాజంలో. దేవుడు నీతో ఉంటే కొరత లేని జీవితం, కొరత లేని కుటుంబంగా ఉంటుంది. అదే సాతాను ఉంటే శాపం ఉంటుందండి, మరణం ఉంటుందండి, భయం ఉంటుంది, సిగ్గు వస్తుంది, అన్నీ కొరతలే కనపడతాయి. ఇందాక చెప్పాను కదా, ఒక యజమానుడు విచ్చలవిడిగా జీవిస్తే తను జీవించడం ద్వారా తన కుటుంబంలో ఉన్న బిడ్డలు ఎలాంటి సమస్యలను ఫేస్ చేస్తారు. ఈరోజు నువ్వు చేసేటువంటి పాపం, ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి పాపం, వెళుతున్నటువంటి పాపం దగ్గరకు వెళుతున్నటువంటి స్థలాలు కావచ్చు, పాపపు మాటలు కావచ్చు, వీటి ద్వారా నీ బిడ్డలు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. దేవుడి రాత్రి నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మానవ ప్రయత్నం అసంపూర్ణంగా ఉంటుంది, దేవుని ప్రయత్నం అలా ఉండదు. వాక్యంతో గద్దించాడు.
యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో చూస్తాం. ఇదే సర్పం అక్కడ వచ్చి మాట్లాడితే ఈ లోకమంతా ఇస్తానని అన్నప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? బైబిల్తో వాక్యం ఇలా రాయబడి ఉన్నది అని అన్నాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు పెట్టండి ఒకసారి. హల్లెలూయా. వాక్యంతోనే మనం సమాధానం ఇవ్వాలి. అపవాదనే సాతాను మన జీవితంలోనికి వస్తాడు. ఇది నిజమా అంటాడు. ఇలా ఎందుకు అయ్యిందని అంటాడు. ఇంకెళ్ళబాక నువ్వు చర్చికి వెళ్ళిన దగ్గర నుంచి నీకు ఈ సమస్యలే, అలా ఉంటుంది ఇలా ఉంటుంది, కుటుంబంలో అలా ఇలా అనేకమైనవి ఏర్పాటు చేస్తూ ఉంటాడు. నువ్వు అనాలి, నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు. అనేకమంది భక్తులు నిలబడ్డాడు, వారి ప్రాణాలు ఇచ్చాడండి. అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఈ రాత్రి ఏది సాతాను మాటో ఏది దేవుని మాటో మనం తెలుసుకోవాలి. ఈ రోజులకు కూడా శాపము మరణము ఎందుకు వస్తుందో తెలుసా? అపవాది అనే సాతాను కలుగు చేస్తూ ఉన్నాడు. ఎస్ 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 నా మాట నేను ముగించి వేస్తూ ఉన్నాను. ఉదాహరణకి నాకు బాగాలేదు, నేను ఇంజెక్షన్ చేయించుకోవాలనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా చేయిస్తానండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా చేయిస్తాను, చేయమంటాను. నేనేమన్నా బాధపడతానా? అంతేం బాధపడను. నొప్పి నేను తట్టుకోగలను. అదే నా కుమారుడినో నా కుమార్తెనో నేను తీసుకొని వెళ్ళి 1-2 సంవత్సరాలు ఉన్నప్పుడు తీసుకువెళ్ళి డాక్టర్ దగ్గర నర్స్ దగ్గర పెట్టి ఇంజెక్షన్ చేయమన్నప్పుడు పొడిచేది నాకు కాదు, నా బిడ్డకే. నొప్పి తనకే, కానీ నేను బాధపడతాను. నా బిడ్డ ఇంజెక్షన్ చేస్తూ ఉంటే ఆ బాధ అది నాకు చేసినట్టుగా నేను ఫీల్ అవుతాను. దేవుడు కూడా అదే చేశాడండి. మనం బాధపడతామని, మనం నరకానికి వెళతామని ఆ శిక్షను, ఆ భారమును ఆయన భుజాల మీద వేసుకున్నాడు. ఈ రాత్రి ఆయన నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. చిన్న బిడ్డకి ఇంజెక్షన్ చేస్తుంటే తల్లిదండ్రులుగా కన్న ప్రేమ తట్టుకోలేదే, బాధపడతాం. మెల్లిగా చేయండి డాక్టర్, కొంచెం నొప్పి తక్కువగా ఉండేలాగా చేయండి అని చూడలేకపోతున్నామని అంటామే. నేను బయటికి వెళ్తానని అంటామే. దేవుడు కూడా రేపు యుగాలు నువ్వు నరకానికి వెళతావని, యుగాలు నరకములో యాతన పడతావని, అక్కడికి వెళితే రావటానికి లేదని, అక్కడ భోజనము లేదు, ఆహారము లేదు, గాలి లేదు, నిద్ర లేదు, ఏడుపు, కన్నీళ్లు, యాతన, అక్కడికి వెళితే ఇంకా ఎప్పటికి తిరిగి రావటానికి లేదని, ఆ బాధను నువ్వు భరించకూడదని, ఆ పెయిన్ నువ్వు భరించకూడదని, ఆ స్థలంకు నువ్వు వెళ్ళకూడదని, నువ్వు మారాలని, నీ జీవితం మార్చుకోవాలని ఆయన ఈ రాత్రి ఇక్కడికి తీసుకొని వచ్చాడు. నీ భారం మొత్తం ఆయన భరించాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి ఆయన తీసుకుంటావా నీ హృదయంలోనికి? సర్పము ద్వారా ఎలా ప్రవేశించిందో ఈ రాత్రి అనేక మంది ద్వారా దేవుడు మనల్ని సరిచేయాలని చూస్తూ ఉన్నప్పుడు సాతాను మన మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేస్తూ ఉన్నాడు. నువ్వు తెలుసుకోవాలని దేవుడు అడుగుచూ ఉన్నాడు. చిన్న మాట ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకోండి ఒకసారి. దేవుడు మనతో మాట్లాడాడు. ఈ రాత్రి మనతో మాట్లాడాడు. అపవాది సాతాను అవ్వను ఎలాగైతే మోసం చేసిందో ఈ రోజు కూడా దేవుణ్ణి తెలుసుకోని నీకు లోకములో ఉన్నాయి, చాలా సంతోషంగా ఉన్నాయని వాటిపైపే ఉండేలాగా దేవుణ్ణి తెలుసుకోనికోకుండా మారు మనసు పొందటం అంటే ఇప్పుడు కాదులేని, బాప్టిజం అంటే ఇప్పుడు వద్దులే అని, దేవుని మందిరానికి వెళదామంటే ఏం వెళతావులని ఇవన్నీ ఎవడ కలుగు చేస్తున్నాడంటే సాతాను. ఎందుకో తెలుసా? దేవుడు నీకు సింహాసనాన్ని ఇచ్చాడని తట్టుకోలేకపోతున్నాడు. నిన్ను నరకానికి లాక్కొని వెళ్ళాలని చూస్తున్నాడు. నీ కుటుంబం మొత్తాన్ని తీసుకెళ్లాలని చూస్తున్నాడు. ఈ రాత్రి దేవుణ్ణి, ప్రభువా అయ్యా నీ పాదాలు పట్టుకుని అడుగుచున్నానయ్యా, నన్ను కుటుంబాన్ని రక్షించవా. మీ ద్వారా జీవం వచ్చిందయ్యా. అయ్యా మీ ద్వారా నాయన రక్షణ వస్తుందయ్యా. నా జీవితాన్ని మార్చు ప్రభు అని అంటావా? నీ జీవితాన్ని మార్చుకుంటావా? దేవాతి దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడాడు. ఆయన కనికర సంపన్నుడు. ఇప్పటివరకు ఎన్ని పాపాలైనా చేస్తున్నా అవన్నీ చిటికలోనే క్షమించి వేస్తానంటున్నాడు. నీ హృదయంలో ఆయనకి స్థలం ఇస్తావా? నీ తర్వాత జీవితాన్ని విడిచిపెడతావా?
బహుశా వాటిని విడిచిపెట్టకపోతే, అవి నీలో ఉన్నప్పుడు నువ్వు చచ్చిపోతే ఇంకా దేవుడికి నీకు సంబంధం ఏమీ లేదు. నరకంలోనికి వెళితే దేవుడు తట్టుకోలేడమ్మా. నీ గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆ దేవుడు నీతో ఉండాలనుకుంటున్నాడు, నీలో ఉండాలనుకుంటున్నాడు. ప్రార్థన చేస్తావా? దేవా, మీకు వందనాలు. ఈ రాత్రి మీరు మాట్లాడారు ప్రభు. అపవాదనే సాతాను మోసగాడు ప్రభు. మరణము, రోగము, ద్వేషము, కలహము, మత్సరము, శోధన, అసూయ ఇవన్నీ ఈ లోకంలోనికి తీసుకొచ్చి ఇప్పటికి కూడా కుటుంబాల్లో నెమ్మది లేకోకుండా చేస్తున్నాడు. వాడు కుయుక్తుల్ని మేము తెలుసుకొని నాయన మా జీవితాలను సరి చేసుకోవటానికి, మీలో ఎక్కువ సమయం గడపటానికి కృప చూపించండి. మీ సన్నిధి ఉంచండి, మీ కృప చూపించండి నాయన. వచ్చిన బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. అద్భుత కార్యం బిడ్డల పక్షముగా మీరు జరిగించి దుష్టుని మీ నామములో దూరపరుస్తుంది. మీ సన్నిధి ఉంచి నడిపిమని ఈ వాక్యం ద్వారా బిడ్డలు నాయన అయా వారి యొక్క హృదయంలో ఉంచుకొని వారి జీవితాన్ని మీకు సరెండర్ చేసుకోవటానికి కృప చూపించండి. దుష్టుని, సాతాన్ని మీ నామములో దూరపరుస్తూ ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. సమయం 9:35 అయింది.